ఓకే, మొట్టమొదటి పాటగా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఆ యొక్క స్క్రిప్చర్ విల్ సీ ఇన్ ఫిలిపియన్స్. ఎందుకంటే నిజమైన దేవుడిని కాని వాళ్ళని దేవుడిగా ఎంతోమంది ఆరాధిస్తున్నారు. అయితే వాళ్ళకి ఎన్నో నామాలు ఉన్నాయి, బట్ ఆ అన్ని నామముల కంటే పైనామము మన యొక్క దేవుని నామము, అది దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. సో the gospel according to Saint John, first chapter, first verse says, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ ప్రభువైన యేసు క్రీస్తే దేవుని వాక్యము. The Lord Jesus Christ is the word of God. If you see that scripture and then wherever you see the word and then replace with Jesus Christ, this is how it goes. In the beginning, Jesus Christ was there, and Jesus Christ was with God, and Jesus Christ was God. So that is what the scripture reflects. So, anni naamamula kanna painamamu Yesuni namamu. Let's all sing and then glorify Lord's name. Anni naamamula kanna painamamu Yesuni namamu. సమూహము పైన జయమిచ్చు
హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనకి లిరిక్స్ ఉన్నాయి అండ్ పాటలు వచ్చిన వాళ్ళు కాంగ్రిగేషన్లో నుంచి కూడా పాడాలని ప్రోగ్రామ్ మనం చేస్తున్నాను. మరి పాడుతూ కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడుతూ మన దేవుని స్తుతించి ఆరాధిద్దాం. బికాస్ we are worshiping as a congregation, as a church, not only as singers. So we all will worship together. రెండో పాటగా నీతో సమమెవరు అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్య, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి దేవుని యొక్క ప్రేమ విషయంలో ఏ దేవుడు, సో కాల్డ్ గాడ్స్ have never loved like how Jesus Christ loved us. Because if you see the cross behind me and then you remember God's sacrifice, God's love, the agape love, the love that doesn't expect anything in return, మరి ఆయన క్షమించటం అనేది, even during the crucifixion also, the two thieves are equivalent with the same distance, but one thief recognized that he is the savior and the other thief didn't recognize. But the thief that recognized asked Jesus Christ, remember me in your paradise, and Jesus Christ didn't say that, let me check your track record and then I'll get back to you. Right away he said that you will be with me in paradise. Surely you will be with me in paradise. That is how forgiving our God is. So he forgets and still he, he gives and still forgives. As human beings we get and forget God's love. And మరి ఆ ప్రాణ స్నేహితుడు అని మనం ఎప్పుడు అంటామంటే, ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని కాపాడేవాడు ప్రాణ స్నేహితుడు. అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా షూట్ చేయడానికి రెడీకి వస్తే ఆయన నా ఎదురుగా వచ్చి ఆ బుల్లెట్ ఆయనకి తగులుద్ది, నాకు తగలదు, దెన్ దట్ ఈస్ ద ప్రాణ స్నేహితుడు. దట్ మీన్స్ ఒక స్నేహితుడి యొక్క ప్రాణాన్ని కాపాడేవాడిని ప్రాణ స్నేహితుడు అంటాం. అట్లాగా సో కాల్డ్ ఈవెన్ ద గాడ్స్ అన్న వాళ్ళు ఎవరో వాళ్ళ డివోటీ గురించి, హూ హ్యాస్ సాక్రిఫైస్ దేర్ లైఫ్.
Is there any God other than Jesus Christ? Is there any God who sacrificed, not killing the villains, but sacrificing his own life for devotee? Is there anyone? There is none. సో కాబట్టి ఈ సమయంలో నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్య, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు అన్న పాటను పాడి దేవుని నామమున మహిమపరుద్దాం. Let's all stand and then we will all sing together. Start చేస్తాను. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీకు సరితూదునా, జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీకు సరితూదునా, జీవనదులన్నీయు సర్వ సంగ్రాములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేని, పాప పరిహారకం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేని, పాప పరిహారకం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో సమం ఎవరూ లేరు, ఆయనలాగా ప్రేమించేవారు ఎవరూ లేరు.
మన యొక్క దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు. మూడవ పాటగా నీ వాక్యమే నన్ను బ్రతికించెను అన్న పాటను పాడి దేవుని మహిమపడదాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. విగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మధు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మధు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న
వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వరకు దేవుని మనం కీర్తించాము, కొనియాడాము. కొద్ది నిమిషాలు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులతో మరి దేవుడు మీ పట్ల చేసిన మేళ్లను, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకి చేసిన మేలు రక్షణ భాగ్యం. ఎందుకంటే ఆల్ అదర్ సెక్యులర్ థింగ్స్ యు కెన్ అచీవ్ అండ్ అబ్టైన్ విత్ యువర్ హార్డ్ వర్క్, బట్ రక్షణ అనేది నువ్వెంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత రైచియస్ డీడ్స్ చేసినా, తల్ల కిందల తపస్సు చేసినా నువ్వు పొందుకోలేని రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఉచితంగా దయచేస్తాడు. ఎందుకు తెలుసా? We all have that inherited sin, that runs in the bloodline. How some hereditary diseases runs in the bloodline. We have an inherited sin that is running from the bloodline from Adam. సో జీసస్ క్రైస్ట్ ని కడపటి ఆదాము అని అంటారు. మొదటి ఆదాము పాపాన్ని మరి ఆజ్ఞను అతిక్రమించి మరి పాపాన్ని కొని తెచ్చుకొని మరణాన్ని తీసుకొస్తే, కడపటి ఆదామైన ప్రభువైన యేసు క్రీస్తు పాపాన్ని విమోచించి, హీఈస్ అవర్ రిడీమర్ అండ్ హీఈస్ అవర్ సేవియర్. హీ రిడీమ్డ్ us from the inherited sins and he provided a salvation. కాబట్టి మరి యొక్క సమయంలో మరి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి, దేవా నేను ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని రైచియస్ డీడ్స్ చేసినా, ఎంత తపస్సు చేసినా పొందుకోలేని రక్షణ భాగ్యాన్ని మీరు నాకు ఉచితంగా దయచేశారయ్యా. అంతకంటే నేను మీ రుణం ఏ విధంగా తీర్చుకోగలను అన్న విషయాన్ని బట్టి, అండ్ వాట్ ఎవర్ the secular blessings and the materialistic blessings that we have received, after praying, remember that and say thank you. మరి సమయంలో ఒక్క నిమిషాలు దేవుని మనం స్తుతించి మహిమపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. This no, maybe the battery. కొద్ది నిమిషాలు మరి దేవుని స్తుతిద్దామా? కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమైన సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. ఎవరికి వారుగా మీరు మనసులో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? అవుట్ లౌడ్ చెల్లిస్తారా? Take a few, a minute or two, just say thank you Jesus, thank you Lord. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు, రాజాదిరాజా మీకు స్తోత్రములు. సార్, స్తుతుల మధ్యలో నివాసం చేసే స్తుతి పాత్రుడా మీకు స్తోత్రాలు. మహిమరాజా మీకు స్తోత్రములు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మీ నామంలో ఉంటారో, మీ నామంలో ప్రార్థిస్తారో, వారు ఎందుకంటారని సెలవిచ్చారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా మధ్యలో ఉన్నందుకే మీకు స్తోత్రాలు. నేను ప్రార్థన అనేది పరలోకానికి చేరితే మరి ఆరాధన అనేది పరలోకాన్ని కిందకి దించుతుంది. మరి సమయంలో మరి స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవా మీకు స్తోత్రాలు. స్తుతి పాత్రుడా మీకు స్తోత్రాలు. మహిమరాజు మీకు స్తోత్రాలు. స్తుతుల సింహాసనం మీద ఆసీనమగు దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం అందరము థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్ పాడుకొని దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనము ఎవ్రీ సండే ఈ హిమ్ పాడతాం కాబట్టి, సో నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్
I would like to hear from the congregation as well. కాబట్టి మనమందరము ఏక కంఠంతో దేవుని స్తుతించి మహిమపరుద్దాం. Thank you, Jesus. 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 పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. Now request Sister Monica to lead us in prayer for the word that will be delivered. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య గొప్ప దేవా ఇచ్చిన సమయానికి వందనాలు తండ్రి. రాజులకు రాజు అధిపతి తండ్రి మీకే వందనాలు తండ్రి. ఎంతో మందికి లేని వాక్యాన్ని తండ్రి మాకు ఇచ్చి ఇక్కడ చిన్న మందగా తండ్రి మమ్మల్ని గ్యాదర్ చేసినందుకు మీకు వందనాలు యేసయ్య. గడిచిన కాలం అంతా తండ్రి లాస్ట్ వీక్ అంతా మీరు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క తండ్రి ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ నుండి మీరు మమ్మల్ని కాపాడారు తండ్రి. తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీరు ప్రొటెక్ట్ చేసినందుకు వందనాలు తండ్రి. అపాయంలో పడిన వాళ్ళని కూడా తండ్రి మీరు ప్రొటెక్ట్ చేశారన్నమాట వందనాలు తండ్రి. తండ్రి ఈ రోజుని ఈ సమయాన్ని తండ్రి మీరు ఎంతో ప్రేమించి ఇచ్చారన్నమాట వందనాలు తండ్రి. తండ్రి ఈ రోజున తండ్రి మేము చేసిన ప్రైజ్ అండ్ వర్షిప్ తండ్రి మీకు అంగీకారార్థంగా ఉంది నమ్ముతున్నాం తండ్రి. తండ్రి మరి వాక్యంలోకి వెళ్ళబోతుండగా అన్నని మీరు అభిషేకించమని మీ నోటి బూరగా వాడుకోమని తండ్రి వేడుకుంటున్నాను తండ్రి. అన్నతో తండ్రి అన్న ప్రిపేర్ అయినప్పుడు మీరు హెల్ప్ చేశారు తండ్రి. అలానే మాకు వాక్యాన్ని డెలివర్ చేసేటప్పుడు మీరే సహాయం చేయమని తండ్రి. ఆ వాక్యాన్ని విని తండ్రి మేము లైఫ్లో అప్లై చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని తండ్రి. ఇచ్చిన టైం బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీకు సబ్మిట్ చేసుకుంటూ ముందున్న టైంని మీకు సబ్మిట్ చేసుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Please be seated.